స్వీడన్లోని కిరూనా పట్టణంలో చారిత్రాత్మక 113 ఏళ్ల చర్చి ఇప్పుడు ప్రమాదంలో పడింది. యూరప్లోని అతిపెద్ద భూగర్భ ఇనుప ఖనిజ గని విస్తరణ వల్ల అక్కడ భూమి కుంగిపోతోంది. దీంతో ఈ చర్చిని కాపాడేందుకు నిర్వాహకులు ముందుకొచ్చారు. 672 టన్నుల బరువైన 40 మీటర్ల వెడల్పు గల ఈ చెక్క చర్చిని సురక్షితంగా ఉంచేందుకు 5 కిలోమీటర్ల దూరంలోని కొత్త నగర కేంద్రానికి తరలించారు. ఈ అతిపెద్ద పురాతన చర్చిని 2 రోజుల పాటు రోడ్డుపై ట్రాలీల్లో తరలించారు. కిరునా చర్చి స్వీడన్లోని అతి పురాతనమైన అత్యంత అందమైన ప్రీ 1950 భవనంగా గుర్తింపు పొందింది. ఈ ఎరుపు రంగు చెక్క భవనం నియో గోథిక్ శైలిలో నిర్మితమై స్థానిక సామీ సంస్కృతి నుంచి ప్రేరణ పొందిన డిజైన్లతో ఉంటుంది. ఆర్ట్ నోవో ఆల్టర్ పీస్ స్వీడన్ రాజకుటుంబ సభ్యుడైన ప్రిన్స్ యూజిన్ చిత్రించిన ది హోలీ గ్రోవ్ పెయింటింగ్ 2000 పైపులు గల భారీ ఆర్గాన్ ఈ చర్చిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కిరునా వాసులకు ఈ చర్చి కేవలం ప్రార్థనా స్థలంగా మాత్రమే కాదు, కమ్యూనిటీ భవనంగా, సాంస్కృతిక కేంద్రంగా నిలిచింది. ఈ చర్చిని ఎల్కేఏబి అనే మైనింగ్ కంపెనీ 1912లో కిరునా పట్టణానికి బహుమతిగా ఇచ్చింది. అయితే కిరునా పట్టణంలో 2004 నుంచి ఎల్కేఏబి గని విస్తరణ వల్ల భూమి కుంగిపోతోంది. దీంతో కిరునా పట్టణం ప్రమాదంలో పడింది. దీంతో ఆ పట్టణం మొత్తాన్ని వేరే ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ గని యూరోప్లో 80% ఇనుప ఖనిజాన్ని సరఫరా చేస్తోంది. అంతేకాక ప్రపంచంలోని అతిపెద్ద భూగర్భ ఇనుప ఖనిజ గనిగా ఉంది. 2020లో గని కారణంగా 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అక్కడున్న ఇళ్లు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే భూమి కుంగిపోవడంతో భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతానికి దూరంగా కొత్త నగరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడున్న సుమారు 3000 ఇళ్లు, 6000 మంది ప్రజలు, 23 సాంస్కృతిక భవనాలను తరలిస్తున్నారు. ఈ తరలింపు ప్రాజెక్టు కోసం దాదాపు 7500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కిరునా చర్చి తరలింపు పట్టణం మొత్తం తరలింపు ప్రాజెక్టులో ఒక భాగం మాత్రమే. అయితే ఈ చర్చి తరలింపు ఒక ఇంజనీరింగ్ అద్భుతమని స్థానికులు చెబుతున్నారు. 672 టన్నుల బరువున్న ఈ చర్చిని ఒకే భాగంగా స్టీల్ బీమ్లపై ఉంచి 224 చక్రాలతో కూడిన రిమోట్ కంట్రోల్డ్ ఫ్లాట్ బెడ్ ట్రైలర్ల ద్వారా గంటకు 500 మీటర్ల వేగంతో రవాణా చేశారు. ఈ రవాణా కోసం రహదారిని 9 మీటర్ల నుంచి 24 మీటర్ల వెడల్పుకు విస్తరించారు. ల్యాంప్ పోస్టులు, ట్రాఫిక్ లైట్లు, ఒక వంతెనను తొలగించారు. చర్చి లోపలి ఆల్టర్ పీస్ ఆర్గాన్ను జాగ్రత్తగా కవర్ చేసి స్టెబిలైజ్ చేశారు. ఈ ఆల్టర్ పీస్ గోడకు గ్లూ చేయబడి ఉండడం వల్ల దానిని తొలగించడం సాధ్యపడలేదు. ఇక ఈ తరలింపు ప్రక్రియను వైడెక్కే అనే కంపెనీ నిర్వహించింది. ఈ తరలింపు కోసం ఏకంగా 8 ఏళ్ల నుంచి ప్రణాళికలు రూపొందించారు. అంతేకాక అందుకోసం సుమారు 400 కోట్లు ఖర్చు అయ్యింది. అయితే దీనికయ్యే ఖర్చును మొత్తం ఎల్కేఏబి సంస్థ భరించింది. ఈ చారిత్రక ఘట్టాన్ని స్వీడన్ రాజు కారెల్ 14 గుస్తాఫ్ ప్రత్యక్షంగా చూసేందుకు హాజరయ్యారు. స్వీడన్ దేశ జాతీయ బ్రాడ్కాస్టర్ ఎస్వీటీ ఈ 2 రోజుల తరలింపు ప్రక్రియను ది గ్రేట్ చర్చ్ వాక్ పేరుతో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇక ఈ చర్చి తరలింపు ప్రక్రియను ప్రత్యక్షంగా చూసేందుకు దాదాపు 10,000 మంది స్థానికులు, పర్యాటకులు వచ్చారు. ఈ చర్చి తరలింపునకు ముందు కిరునా వికార్ లెనా థార్న్బెర్గ్ లులియా డయాసిస్ బిషప్ ఆసా నైస్ట్రోమ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇప్పుడు ఈ చర్చిని దేవుని చేతుల్లోకి అప్పగిస్తున్నాము అని బిషప్ తరలింపునకు ముందు ప్రకటన చేశారు. ఇక స్వీడన్ 2025 యూరో విజన్ ప్రతినిధి కాజ్ కూడా ఈ కార్యక్రమంలో సంగీత ప్రదర్శన ఇచ్చారు. మొత్తంగా ఈ తరలింపు ప్రక్రియను ఒక ఉత్సవంగా నిర్వహించారు. ఈ తరలింపు ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్తున్నప్పటికీ స్థానిక సామీ సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సామీ ప్రజలు శతాబ్దాలుగా కిరునా ప్రాంతంలో రెయిన్డీర్లను పెంచుతున్నారు. ఇప్పుడు ఈ గని విస్తరణ వల్ల వాటి మేతకు ఇబ్బంది వస్తోందని, దీంతో సామీ సంస్కృతికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరలింపు మొత్తం ఒక షో అని, ఇది మైనింగ్ కంపెనీ చేస్తున్న ల్యాండ్ గ్రాబింగ్ ను కప్పిపుచ్చే ప్రయత్నమని ఆరోపించారు. రెయిన్డీర్ మేత ప్రాంతాల విచ్ఛిన్నం సామీ జీవనోపాధిని ప్రమాదంలోకి నెట్టివేస్తోందని మండిపడుతున్నారు. అయితే ఎల్కేఏబి సంస్థ సామీ సంస్కృతిని గౌరవిస్తామని, రెయిన్డీర్ పశుపాలనకు పరిహారం చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఈ వివాదం స్థానికంగా ఉద్రిక్తతను సృష్టించింది.
కిరుణా నగరాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు వారసత్వ సంపదను కాపాడేందుకు ఈ తరలింపు ప్రక్రియ జరిపినప్పటికీ ఇకపై ఇక్కడ చారిత్రక ఆనవాళ్లు చెరిపేసినట్టు అవుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు. తమ పట్టణానికి మరో పునర్జన్మ అంటూ పలువురు దీన్ని సమర్థిస్తుండగా మరికొంతమంది మైనింగ్ కంపెనీ కోసం ఒక ప్రాంతాన్నే లేకుండా చేస్తారా అని మండిపడుతున్నారు. ఈ చర్చి దాని సొంత ప్రాంతం నుంచి వెళ్లిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాన్ని నాశనం చేసి ఇప్పుడు దాన్ని ఒక ఉత్సవంగా నిర్వహిస్తారా అని ఎల్కేఏబీ మైనింగ్ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ చారిత్రక కట్టడాన్ని నాశనం చేయకుండా ఎలా ఉందో అలానే వేరొక ప్రాంతానికి మార్చడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2026 చివరి నాటికి ఈ చర్చిని కొత్త ప్రాంతంలో పునః ప్రారంభించనున్నట్టు చర్చి నిర్వాహకులు తెలిపారు.